శ్రీగురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాస్మతాం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. అర్చనకాలే రూపగత సంస్తుతికాలే శబ్దగత చింతనకాలే ప్రాణగత తత్వవిచారే సర్వగత. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. 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 అద్భుతమైనటువంటి లలితా త్రిశతి సంహితా భాగ అధ్యయన కార్యక్రమంలో మనం ప్రవేశించాం. పంచదశి అని ప్రసిద్ధమైనటువంటి ఈ స్తోత్రం వాగ్భవకూటం, కామరాజకూటం, శక్తికూటం అనేటటువంటి 3 మంత్ర సముదాయాల సమాహారం. అందులో వాగ్భవకూటంలో కా ఏ ఈ ల హ్రీం, కామరాజకూటం హ స క హ ల హ్రీం, శక్తికూటం స క ల హ్రీం. 15 బీజాక్షరాలు, ఒక్కొక్క బీజాక్షరంతో 20 మంత్రాలు. అందులో వాగ్భవకూటంలో ఉన్నటువంటి మొదటి 4 బీజాక్షరాలతో మంత్రాలు పూర్తి చేశాం. కాది మంత్రాలు, ఏకారాది మంత్రాలు, ఈకార మంత్రాలు, లకార మంత్రాలు పూర్తయ్యాయి. ఇప్పుడు హ్రీంకార మంత్రాలు ప్రారంభం చేద్దాం. హ్రీం అనేటటువంటిది శివశక్త్యాత్మకమైన బీజాక్షరం. మనం అధ్యయనం చేసే గ్రంథం చాలా విశేషమైనది. కొంతమంది ఈ గ్రంథం యొక్క విశేషాలను చెప్పమని అడిగారు. ఇది విశేషమైన గ్రంథం. శ్రీ శంకరాచార్య విరచిత శ్రీ విద్యా శ్రీమత్పంచదశాక్షరి శ్రీ లలితా త్రిశతి భాష్యార్థ దీపిక. శంకర భాష్యానికి అనువాదం రాసిన వారు మహానుభావులు. ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా పొందినటువంటి వారు చందూరు వాస్తవ్యులు, చందూరు శాస్త్రి గారు అంటారు. దివ్యశ్రీ తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు. ఆయన అమ్మవారి యొక్క దివ్యానుగ్రహం పొందారు. అమ్మవారు సాక్షాత్కరించారు వారికి. వారి గృహంలో ఒక సభ్యురాలుగా, వారి కుమార్తెగా అనేక లీలా విలాసాలు చూపించారట అమ్మవారు. బాలారూపంతో అడుగడుగున రాఘవనారాయణ శాస్త్రి గారి గృహంలో అమ్మవారి లీలా విలాసాలు కనిపిస్తాయి. అటువంటి మహానుభావులు వారు శ్రీ శంకరాచార్య విరచిత శ్రీ విద్యా శ్రీమత్పంచదశాక్షరి శ్రీ లలితా త్రిశతి భాష్యార్థ దీపికకు తెలుగు అనువాదం చేశారు. ఇన్ని విశేషాలు మనం అధ్యయనం చేసుకుంటున్నాం. ఇప్పుడు హ్రీం అనేటటువంటి బీజాక్షరంతో మనకు మంత్రాలు కనిపిస్తాయి. హ్రీం అనేటటువంటిది అమ్మవారి యొక్క శరీరం అని కూడా చెప్తారు. అమ్మవారే కాదు, పార్వతీ పరమేశ్వరుల యొక్క తత్వం కలిగిన ఏకైక బీజాక్షరం హ్రీం. హ్రీంకారాసనగర్భితా నరశిఖాం సౌక్రీంకళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్ర సంచారిణీం. ఎంత అద్భుతమైన శ్లోకం అండి. హ్రీం అంటే పార్వతీ పరమేశ్వర తత్వం, అమ్మవారు శ్రీచక్ర సంచారిణి.
మనకు లలితా సహస్రనామంలో కూడా చెప్పారు కదా, ఉత్తరపీఠంలో చివరిలో ఎంత అద్భుతంగా చెప్పారండి. మనం అందరం పారాయణ చేస్తుంటాం కదా. చివరి శ్లోకంలో ఆ సహస్రం సంహితా భాగంలో శ్రీచక్రరాజ నిలయ శ్రీమత్ త్రిపుర సుందరి శ్రీ శివ శక్త్యైక్ష రూపిణి లలితాంబిక. శ్రీచక్రరాజ నిలయ శ్రీమత్ త్రిపుర సుందరి శ్రీ శివశక్త్యైక్ష రూపిణి లలితాంబిక. అలాంటి అమ్మవారి స్వరూపమే హ్రీం. మనకు త్రిశతి స్తోత్రంలో ఉత్తరపీఠికలో చెప్తారు. హ్రీం అనేటటువంటి ఆ విశేషమైన మంత్ర తత్వాన్ని అగస్త్యుల వారు అడుగుతారు. అమ్మవారు చెప్పిన మంత్రాలు, స్వామివారు చెప్పిన మంత్రాలు, ఉభయులు చెప్పిన మంత్రాలు అని చెప్పారు కదా స్వామి హయగ్రీవ. అందులో ఎవరెవరు ఏ మంత్రాలు చెప్పారు అని అంటే దానికి ఉత్తరపీఠికలో సరిగ్గా మనకు 69వ శ్లోకంలో కనిపిస్తాయి ఇవి. అశ్వానన మహాభాగ రహస్యమభిమేవద శివవర్ణానికి అన్యత్ర శక్తివర్ణాన్ని కానిహి ఉభయోరపి వర్ణాన్ని కాని మేవద దేశిక అని అడుగుతారు అగస్త్యుల వారు. స్వామి హయగ్రీవ స్వామి, ఇది చాలా రహస్యం, అందరికీ ఎవరు చెప్పరు. నేను మీ ప్రియ శిష్యుణ్ణి, అమ్మవారి అనుగ్రహం పొందానని మీరు చెప్పారు కదా. మీరు చెప్పిన 300 మంత్రాల్లో శివమంత్రాలు ఏమిటి, శక్తివర్ణ మంత్రాలు ఏమిటి, ఉభయులకు సంబంధించిన మంత్రాలు ఏమిటి అని అడిగారు. శివ వర్ణాని కాన్యత్ర శక్తి వర్ణాని కానిహి ఉభయోరపి వర్ణాన్ని కానిమే వద దేశిక. దానికి హయగ్రీవ స్వామి వారు చెప్తారు. మనకి 69వ శ్లోకంలో 68, 69 రెండిట్లో ఉన్నాయి. ఏతద్విజ్ఞాన మాత్రేణ శ్రీ విద్యా శిథిదా భవేత్ కత్రయం ద్వయం చైవ శైవో భాగ ప్రకీర్తిత శక్త్యక్షరాణి శేషాణి హ్రీంకారోభయాత్మక ఏవం విభాగమజ్ఞాత్వా శ్రీ విద్యా జపశీలిన. 68, 69 శ్లోకాల్లో. అంటే ఏమిటి ఇక్కడ అర్థం? కకారంతో మొదలయ్యే మంత్రాలు త్రయం 3 ఉన్నాయి. అంటే 3 చోట్ల కావంది. వాగ్భోగుడంలో క ఏ ఈ ల హ్రీం, కామరాజగూటంలో హసక హల హ్రీం, శక్తిగూటంలో సకల హ్రీం 3 చోట్ల కావుంది. అంచేత ఈ కకారంతో 320 మంత్రాలు ఉన్నాయి. అలాగే హకారంతో కామరాజగూటంలో హసక హల హ్రీం 2 హకారాలు ఉన్నాయి. 220, 40 ద్వయం. ఇక్కడ కత్రయం హద్వయం అంటే ఇక్కడ 60, అక్కడ 40. కకారంతో 60, హకారంతో 40, మొత్తం 100 మంత్రాలు శైవ భాగం. కత్రయం హద్వయం శైవ భాగ ప్రకృతిత. శైవ మంత్రాలు అంటే పరమేశ్వరుడిని స్తుతించే మంత్రాలు, పరమేశ్వరుడు ఆదేశించిన మంత్రాలు. ఇంకా శక్త్యక్షరాణి శేషాణి హ్రీంకార ఉభయాత్మక. త్రికూటం అంటే వాగ్భవకూటం, కామరాజకూటం, శక్తికూటం. 3 కూటాల్లో చివర హ్రీం ఉంది కదా. క ఏ ఈ ల హ్రీం, హసక హల హ్రీం, సకల హ్రీం 3 చోట్ల హ్రీం ఉంది. ఈ హ్రీం అనే బీజాక్షరంతో 20, 20, 20 60 మంత్రాలు ఉన్నాయి. ఈ 60 మంత్రాలు ఉభయాత్మకములు. ఈ 60 మంత్రాలు స్తుతించినట్లయితే పార్వతీ పరమేశ్వరులకు అనుగ్రహం పొందవచ్చు అని అద్భుతమైన ఆదేశం ఇచ్చారు. మిగిలిన అక్షరాలు శక్తికూటం, శక్తి మంత్రాలు. అంటే 100, 60, 120 మిగిలిన 140 మంత్రాలు అమ్మవారి మంత్రాలు. అది మనకు ప్రత్యేకంగా చెప్పారు. అంటే శక్తి మంత్రాలు సకారంతో మొదలైన మంత్రాలు, లకారంతో మొదలైన మంత్రాలు, మళ్ళీ సకారంతో మొదలైన మంత్రాలు, మళ్ళీ లకారంతో మొదలైన మంత్రాలు, మొత్తం 140 మంత్రాలు. అందుచేత మనం ఈ త్రిశతి స్తోత్రంలో చదవబోయేటటువంటి అధ్యయనం చేయబోయే హ్రీంకార మంత్రాలు పరిపూర్ణంగా పార్వతీ పరమేశ్వర అనుగ్రహం పొందడానికి ఉపయోగించే మంత్రాలు. అలాంటి విశేషమైన మంత్రాల్లో మనం ఇప్పుడు ప్రవేశిస్తున్నాం. ముఖ్యంగా వాగ్భవకూటంలో ఉన్న హ్రీంకార మంత్రాలు హకార రకార ఈకార బిందువులు
ఈ మంత్రాలు 17, 18, 19 శ్లోకాల్లో మనకు హ్రీంకారంతో ఉన్న మంత్రాలు 20 మంత్రాలు కూడా సంహితా భాగంలో 17, 18, 19 శ్లోకాల్లో 20 మంత్రాలు కనిపిస్తాయి. అటువంటి విశేషమైన మంత్రాలను అనంతర కార్యక్రమంలో అధ్యయనం చేద్దాం. సర్వేభ్యః పార్వతీ పరమేశ్వర్యోః దివ్యానుగ్రహ ప్రాప్తిరస్తు. శుభం భవతు. స్వస్తి.